ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలను బట్టి మన జీవితాల్లో మనకు అనుగ్రహించబడిన విలువైన శ్రేష్టమైనటువంటి మరొక ఆరాధనా దినాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ, అదేవిధంగా ఆసక్తితో మీరందరూ ఈ సన్నిధికి వచ్చిన రీతిని బట్టి పేరు పేరిన ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలనగా చూస్తే అపోస్తుడైనటువంటి పౌలు దెస్సలోనికి రాయబడినటువంటి పత్రిక ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఆ విషయాన్ని చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీలో ఎంతమందికి నిద్ర అంటే ఇష్టం చెప్పండి. నిద్రపోవాలి అంటే, ఎక్కువసేపు నిద్రపోవాలి అంటే, ఎవరు లేపకుండా నిద్రపోవాలి అంటే ఎంతమందికి ఇష్టం? చాలా మందికి ఇష్టం కదా. నిద్ర అంటే అదొక హ్యాబిట్. కొంతమంది ఒక్కొక్క హాలిడేస్ను కూడా కేటాయించుకుంటారు నిద్రపోవటానికి. హాలిడే వచ్చిందంటే కొంతమందికి కొన్ని పనులు ఉంటాయి. కొంతమంది హాలిడే వచ్చిందంటే కంప్లీట్ బెడ్ రెస్ట్, నిద్రపోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరొక సమస్య ఉంటుంది. అదేంటో తెలుసా? కొంతమందికి నిద్ర పట్టదు పాపం. నిద్ర అనేది ఒక వరం. సమస్యలను బట్టి, తలంపులను బట్టి మనశ్శాంతి లేక నిద్రలేమితో బాగుపడేవాడు. నిజంగా అది అనుభవించే వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది నిద్రలేమి. ఈ నిద్రను గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, అపోస్తుడైనటువంటి పౌలు మహాశయుడు అంటున్నాడు, అయ్యా మీరు నిద్రపోవద్దు అన్నారు. ఆయన చాలా పత్రికల్లో చెప్పాడు ఈ మాట, నిద్రపోకూడదు అనే మాట. కృతజ్ఞతలో నిద్రపోవద్దు అంటాడు ఆయన, ఆత్మీయతలో నిద్రపోవద్దు అంటాడు. ఇలా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ నిద్రను గూర్చినటువంటి కొన్ని విషయాలను చెప్తాను. భౌతికమైన నిద్ర వల్ల నష్టాలున్నాయి, ఆత్మీయమైన నిద్ర వల్ల కూడా నష్టాలున్నాయి. చదువుకునే పిల్లలు సకాలానికి లేచి చదవకపోతే సమస్య ఏంటో మనకు తెలుసు. పనికి వెళ్ళే వాళ్ళు సమయానికి పనికి వెళ్ళకపోతే జరిగే నష్టం ఏంటో కూడా మనకు తెలుసు. అంటే సమస్యను ఒకసారి మనం పరిశీలనగా చూస్తే, నిద్రను గురించి అపోస్తుడైనటువంటి పౌలు చెప్పిన మాటలు, కొన్ని సాదృశ్యాలు లేఖనాల ద్వారా మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మొదటిగా మీ ఆత్మీయ జీవితానికి అలాగే భౌతిక జీవితానికి కూడా విలువైన పాఠాన్ని ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ఎవరు పుస్తకాలు కలిగిన వారు రాసుకోండి. రెగ్యులర్గా వస్తూ ఎవరైనా నోట్బుక్ లేకపోయినట్లయితే దయచేసి అది రాసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి వారు కూడా మన సంఘంలో మరి మునుపటి వారం నుంచి ఒక క్రమాన్ని పెట్టాం. ఎవరైనా చదవటం రాయటం రాగలిగిన వారు తప్పక రాయవలసిందే. ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ ఉన్నాను. కొంతమంది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్స్ బైబిల్ గ్రంథంలో నేను మీకు చెప్తాను. నిద్రపోవటం వల్ల జరిగే నష్టాలలో ఒక ఆయన గుర్తొస్తాడు ఫస్ట్ మనకి. ఎవరయ్యా అంటే సంసోన్ అనేటువంటి ఒక ఆయన గుర్తొస్తాడు. మనం న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో సంసోను దెలీలాల ఇతివృత్తాంతం అనేది మనకి చాలా స్పష్టంగా రాయబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాలి. అదేమిటయ్యా అంటే నిద్రపోయే పరిస్థితులు, నిద్రపోని పరిస్థితులు. ఉదాహరణకి ఒక వ్యక్తి రోజు సమయం రాత్రి 10 గంటలకు నిద్రపోతున్నాడు, ఉదయం ఏదో 6 గంటలకు లెగుస్తున్నాడు అనుకుందాం. ఎప్పుడు అలాగే కుదురుతుందా? కదా. సందర్భాలు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు, బాధ్యతలు వచ్చినప్పుడు, ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు కూడా నేను అలాగే 10 గంటలకు నిద్రపోతానండి అంటే కుదురుతుందా? మార్పు చెందాలి. ఉదాహరణకి ఆ ఇంట్లో ఒక శుభకార్యం లేదా పెళ్ళే ఉంది. పెళ్ళున్నా సరే, తెల్లవారు పెళ్ళైనా సరే, నా అలవాటండి ఉదయం రాత్రి 10 గంటలకు నిద్రపోవటం, పెళ్లి పనులన్నీ అలాగే పెట్టేసి నేను 10 గంటలకే నిద్రపోతానంటే కుదురుతుందా? మార్చుకోవాలి కదా. ఎప్పుడు ఒకలా కుదరదు. ప్రియులారా గమనించండి. విద్యార్థులు ఉన్నారు, ఎప్పుడూ నిద్రపోయేలాగా పరీక్షల్లో నిద్రపోవటం కుదరదు. కొద్దిగా సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి కదా. మనం బైబిల్ గ్రంథంలో సంసోను గ్రంథాన్ని 16వ అధ్యాయాన్ని తెరిచి పట్టుకున్నట్లయితే ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని మీకు నేను తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. 16వ అధ్యాయము 18 నుంచి మనం చూస్తే సంసోను విషయాల గురించి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 18 నుంచి ఇలాగ రాయబడి ఉంది. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దాలు పిలిచి, ఈసారి రండి, అతడు తన అభిప్రాయములను నాకు తెలియపరిచేసనను. ఫిలిష్తీ సర్దారులు రూపాయలను చేతబట్టుకుని ఆమె యొద్దకు రామ, ఆమె తమ తొడ మీద అతని నిద్రపుచ్చి
ఒక మనుషుని పిలిచి వాని చేత తల మీద 7 జడలు క్షౌరము చేయించి అతని బాధించుట మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇతడు నిద్రపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. చుట్టూ ఉన్న పరిస్థితులను జాగ్రత్తగా మనం గమనించకపోతే సంసోనుకి ఒక వార్నింగ్ వచ్చింది. ఒకటి కాదు, అప్పటికి ఇంతకు మునుపు చాలా సార్లు చేసింది ఇలాగా. తను ప్రతిసారి చెప్పే సమయానికి ఆ సమాచారాన్ని వాళ్ళకు తెలియపరచటం, వాళ్ళు రావటం, అది నెరవేరకపోవటం. అంటే సంసోను ఒక డేంజర్ జోన్లో ఉన్నాననేది గమనించాలి. ఏదో ఒకసారి మోసపోతే మనతో ఎదుటివాడు తప్పట, 2 సార్లు మోసపోతే మన తప్పే. పదే పదే మోసపోతున్నాం అంటే మనలోనే లోపం ఉంటుంది. ప్రియులారా, గమనించాలి. ఇక్కడ సంసోను మెలకుగా ఉండవలసిన ఒక పరిస్థితి. ఏదో నా చుట్టూ ఒక సమస్య జరుగుతుంది, నా చుట్టూ ఏదో ఒక కుట్ర జరుగుతుంది, నా చుట్టూ ఒక దాడి జరుగుతుంది గనక నేను ఏమరపాటుగా ఉండాలి, సిద్ధపాటుగా ఉండాలి. కానీ సంసోను ఏం చేస్తున్నాడు తెలుసా? ఎన్ని హెచ్చరికలు వచ్చినా కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, గమనించండి. నీ సమస్యను బట్టి ఇంకా నిద్రపోతున్నావేమో. సమస్యలకు పరిష్కారం ఒక్కొక్కసారి ఆలోచన చేయాలి. కొంతమంది సమస్యను అంచనా వేయకపోవటం, కొంతమంది సమస్య నుంచి బయటికి రాకపోవటం, సమస్యను ఎదుర్కోకపోవటం, సమస్య నుంచి తొలగిపోకపోవటం. వాక్యం చెప్తూ ఉంది, యవనుడా నీ యవనేచ్ఛల నుంచి పారిపో. నువ్వు పారిపోకుండా అక్కడ ఉండటమే నీ తప్పు, నువ్వు నిద్రపోవటమే అక్కడ తప్పు. సంసోను చేస్తున్న పని అప్పటి వరకు ఉండే పరిస్థితులను గమనించిన వాడైతే, అయ్యో ఈ స్వభావాన్ని గమనించాను గనక ఈ శత్రు శిబిరంలో నేను నిద్రపోతున్నాను. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు అతను చెప్పుకోవడానికి భార్య గాని శత్రువులా ప్రవర్తిస్తుంది. ఫిలిస్తీ సర్దారులతో చేతులు కలిపింది, అయ్యా ఈయన ప్రాణం తీయటానికి నేను పథకం పన్నాను. నువ్వు శత్రు శిబిరంలో నిద్రపోవటం. ఇక్కడ సంసోను చేసినటువంటి పెద్ద పొరపాటు ఏమిటంటే, నువ్వున్నది శత్రు శిబిరంలో ఉన్నావు. శత్రు శిబిరానికి వెళ్ళటమే పొరపాటు. కానీ నువ్వేం చేస్తున్నావు? అక్కడ శత్రు శిబిరంలో నిద్రపోతున్నాడు. తనను తాను రక్షించుకోవటానికి బలహీన పరిస్థితులైనటువంటి వాటిలో అతనున్నాడు. నిద్రపోయిన వాడికి ఏం జరుగుతుందో తెలియదు కదా. ఇదిగో ఆమె చెప్పింది, ఒక ఆయన పిలిచి, అయ్యా ఈయనకున్న 7 జడలు కూడా తొలగించండి, అతడు బలహీనుడవుతాడు. తర్వాత నిద్ర లేచాడు, పరిస్థితి గమనించాడు. ఎప్పటిలాగే తన ఒళ్ళు బలంగా విరుచుకుని ఆ శత్రువుల మీద పడదాం అనేసరికి బలహీనుడైపోయాడు. ఏమాత్రం పోరాడలేని వాడు అయిపోయాడు. నిద్ర జరిగించేటువంటి నష్టం ప్రియులారా గమనించండి. ఏమరపాటు లేకపోవటం. నువ్వు శత్రు శిబిరంలో ఉన్నావేమో. ఇదిగో కీర్తన 1వ సంకీర్తనలో అపహాసకులు కూర్చుండు చోట కూర్చోండి, అక్కడ నిద్రపోతున్నారు చాలా మంది. చెడ్డ స్నేహితులతో కలిసి ఉంటున్నారు, అదే నిద్ర. నిద్ర అంటే మేబీ భౌతికంగా కాకపోవచ్చు. సమస్యను అంచనా వేయకపోవటం నిద్రే, జరిగే నష్టాన్ని గమనించకపోవటం నిద్రే. ఈరోజు చాలా మంది యవన బిడ్డలు స్నేహితులతో నిద్రపోతున్నారు. చాలా మంది చెడ్డ వ్యాపారస్తులు వ్యసనాలతో నిద్రపోతున్నారు. జరిగే నష్టం జరుగుతుంది. నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నీ జోన్ శత్రు శిబిరంలో ఉన్నావు. సంసోను చేసిన పొరపాటు అదే. సంసోనా, నువ్వు నిద్రపోవలసిన పరిస్థితిలో ఆ పరిస్థితుల్లో నువ్వు నిద్రపోలేదు. శత్రు శిబిరంలో నిద్రపోవటం వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి మొదటి ఉదాంతంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పరిశీలన చేయండి. నష్టాన్ని గురించి ఇంకా నిద్రపోతున్నావేమో. చెడు స్నేహాల వల్ల, చెడు సలహాల వల్ల, ఎవరైనా నీ జీవితాన్ని చెరుపు చేసే వాళ్ళ వల్ల నీతో కలిసి ఉన్నప్పుడు, అయ్యో వీరి వల్ల నష్టం కదా, వాక్యం చెప్తుంది కదా, యవనుడా నీ యవనేచ్ఛల నుంచి పారిపో అని దేవుని వాక్యం చెప్పినప్పుడు నేను ఇంకా పారిపోకుండా ఇక్కడే నిద్రపోతుంటే ఎంతవరకైనా వస్తుంది కదా నష్టాలు. ప్రాణాలు పోయేదాకా కూడా నష్టం వస్తూ ఉంటుందట. గమనించండి. చాలా మంది పిల్లలకి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, అబ్బాయి వాడి స్నేహానికి వెళ్ళకరా, ఇంతకుముందు బాగానే చదువుకునేవాడు, వారి స్నేహానికి వెళ్ళాక నీ చదువు మొత్తం పోయింది. అవునా కదా? పెద్దవారు వ్యసన పరులు అలాగే అయిపోతున్నారు. చాలా మంది స్త్రీలు ఇంటి పక్కల వాళ్ళ స్నేహాలు, అమ్మలక్కల స్నేహాలతో జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. ఏ స్నేహంలో నువ్వు నిద్రపోతున్నావో అది నష్టాన్ని కలిగించేదిగా ఉన్నప్పుడు మేల్కో, నిద్ర నుంచి మేల్కో, వాస్తవాన్ని గమనించు. వాస్తవాన్ని గమనించి బయటపడడానికి గన ప్రయత్నించకపోతే ఇదిగో ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక ఆయన గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మరొక ఆయన నిద్రలో నష్టపోయినటువంటి ఆయన ఎవరయ్యా అనంటే సౌలు రాజు. రండి, దావీదును చంపాలనుకున్నటువంటి సౌలు రాజు, ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు. ఈ బెన్యామీను గోత్రికుడైనటువంటి ఈ సౌలు రాజు కూడా నిద్రపోయే అలవాటు ఉందట. చూద్దాం రండి. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనము నుంచి ఇలాగ వ్రాయబడి ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము
7వ వచనము నుంచి, దావీదును అబీషైను రాత్రి వేళ జనుల దగ్గరకు పోగా సౌలు క్రొత్త దళములో పండుకుని నిద్రపోవచ్చుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరు జనులను చుట్టూ పండుకుని ఉండిరి. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక్క పోటు పొడిచి నేను అతని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతుననగా, దావీదును అతన్ని చంపకూడదు, యెహోవా అభిషేకము నొందిన వారు చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవము తోడు యెహోవాయే అతని మొత్తును. అతడు అపాయము వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించుతును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతడు తలగడ దగ్గరున్న ఈటెను నీళ్లబుడ్డును తీసుకుని మనం వెళ్ళిపోరమ్మని అబీషైతో చెప్పగా. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఈ సౌలు రాజు బయలుదేరాడు. దేనికి బయలుదేరాడు? ఈ సీపు అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. రాజ్యం వదిలేశాడు, అంతఃపురం వదిలేశాడు, ప్రజల క్షేమం వదిలేశాడు, దేవుని మహింపరచడం వదిలేశాడు. దేని వెంబడి తిరుగుతున్నాడో తెలుసా? తన వల్లే అభిషక్తుడైనటువంటి దావీదును చంపడానికి తిరుగుతూ ఉన్నాడు. అరణ్యంలో తిరుగుతూ ఉంటే ఒకానొక సందర్భం వచ్చింది. ఈ సందర్భంలో మనం 2 సార్లు చూస్తాం. సౌలు రాజు 2 సార్లు దావీదుకు దొరికాడు. చూడండి, ఇక్కడ అంటున్నారు కదా, తనతో నీతో కూడా నేను వత్తునని అబీషై అన్నాడు. అబీషై ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో అతడు పండుకొని నిద్రపోవచ్చున్నాడు గనక అతని ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరు జనులను చుట్టూ పడుకున్నారు కాబట్టి ఇదిగో నీ చిత్తం అయితే ఈ ఈటెతో ఒక్క పోటు పొడిచి నేను అతని భూమికి నాటవేతును అన్నారు. ఏం చేస్తారటండి? ఆ ఈటెతో ఒక్క పోటు పొడిస్తే ఆ భూమి మీద నాట వేసేస్తాను, ఇంకెవరో కూడా లెగలేని విధంగా. ఎందుకు వచ్చిందంటే ఆలోచన? ఎందుకు వచ్చింది? దావీదు సైన్యాధ్యక్షుడికి ఎందుకు వచ్చింది? నిద్రపోతున్నాడు గనక. ఎందుకు వచ్చాడు సౌలు? ప్రియులారా, గమనించండి, నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని చేయకపోయి నిద్రపోతే జరిగే నష్టం అదే. చాలా మంది పనివారు నిద్రపోతున్నారు, ఉద్యోగస్తులు నిద్రపోతున్నారు, వ్యాపారస్తులు నిద్రపోతున్నారు, గృహిణులు నిద్రపోతున్నారు, విద్యార్థులు నిద్రపోతున్నారు. బిడ్డా, నీ పనిని విడిచిన దినాన నువ్వు నిద్రపోయిన వ్యక్తివే. శత్రువుకి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తివే. వ్యాపారస్తుడో, ఉద్యోగస్తుడో, వ్యవసాయదారుడో, నువ్వు ఒకవేళ కనుక పనిలో నిద్రపోతే ఆర్థిక సమస్య ఈటి పట్టుకుని నిన్ను నేలకు నాట వేస్తుంది, ఇక లేగలేవు నువ్వు. ఈరోజు చాలా మంది అయ్యా అప్పుల్లో పడిపోయిన లేవట్లేదండి. ఎందుకో తెలుసా? అపవాది నిన్ను నాట వేశాడు. నిన్ను చేయవలసిన పోరాటం చేయకపోతే, చేయవలసిన పనిని కొనసాగించకపోతే. ఈరోజు చాలా మంది చేసే పొరపాటు ఇదే. సౌలు ఒక పని మీద బయలుదేరాడు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, దావీదు నీతిమంతుడు గనక అయ్యా ఈ అభిషక్తుని నేను చంపును అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రాణం మీదకి తెచ్చుకున్నాడా లేదా? తెచ్చుకున్నాడు. కానీ దావీదు నీతిమంతుడు గనక చంపలేదు. చంపే ప్రయత్నం చేస్తే ఈ సౌలు చనిపోవలసిన వాడే. ఆయన సైన్యాధ్యక్షుడు చెప్తున్నాడు, అయ్యా నీ చేతికి అప్పగించాడు, నువ్వను. ఏ ఈటైతే దావీదు మీదకి ఇసరడం ప్రారంభించాడు. అనేక సార్లు దావీదును గోడకు తగిలించాలని సౌలు బెన్యామీను గోత్రికుడు, వారి గురి తప్పదు. వారు ఈట విసరటంలో వారు చాలా ఎక్స్పర్ట్స్ బైబిల్ ప్రకారంగా. అలాంటి ఈట విసరగలిగినటువంటి ఆ ఈటుతో దావీదును ఎన్నోసార్లు ఆ పథకం ప్రకారంగా ఈట విసరడం ప్రారంభించాడు. కానీ ఈట ఎప్పుడు తగలలేదు. ఎందుకని? దావీదు ప్రాణము దేవుని చేతిలో ఉంది. ప్రియులారా, గమనించండి, నువ్వు మెలకు కలిగి ఉంటే, నువ్వు సిద్ధపడి ఉన్నట్లయితే, దేవుని హెచ్చరికను నువ్వు బుర్రలో ఆ మనసులో పెట్టుకుంటే శత్రువు నిన్నేం చేయలేడు. కొన్నిసార్లు మనం శత్రువు యొక్క హెచ్చరిక పొందినా కూడా నిద్రపోతూ ఉంటాం. అదే మన పొరపాటు. అవాదాములు చేసింది అదే. దేవుడు చెప్పాడు, అయ్యా మీరు నిద్రపోవద్దు, ఆజ్ఞలో మెలకుగా ఉండండి అంటే నిద్రపోయారు. ఈరోజు దేవుడు అనేక ఆజ్ఞలకు ఇస్తున్నారు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ వీరిద్దరు కూడా ఒకటే పంతం. వీరిద్దరూ కూడా పయనం చేస్తూ ఉన్నారు. పయనం చేసేటప్పుడు దేవుని ఎన్నికలో ఉన్నవారే. ఈయన అనుకుంటున్నాడు దావీదుని నేను చంపేయాలి అనుకుంటున్నాడు. ప్రియులారా, గమనించండి, కానీ అదే అవకాశం సౌలుకి ఇవ్వలేదు దేవుడు. ఎవరికి ఇచ్చారు? దావీదుకి ఇచ్చాడు. దావీదుకు అవకాశం ఇచ్చి పరీక్షించిన దేవుడు. దావీదు ఎప్పటికప్పుడు ఆ పరీక్షల్లో పాస్ అవుతూనే ఉన్నాడు, సౌలు ఫెయిల్ అయిపోతానే ఉన్నాడు కదా.
సౌలు ఫెయిల్ అయిపోతున్నాడు. అయ్యా ఇప్పుడు ఇద్దరు ఆ అరణ్యంలో ఒక ఆయనేమో తరుముతున్నాడు, ఒక ఆయన తరంబడుతున్నారు. ఇద్దరికి నిద్ర మంచిది కాదు, అవునా కదా చెప్పండి? ఇద్దరికి మంచిది కాదు. ఒకవేళ దావీదు నిద్రపోయాడు అనుకుందాం, ఇదే దావీదు సౌలుకు దొరికాడు అనుకుందాం. సౌలు ఏం చేస్తాడండి? ఒక్క క్షణం ఆలోచించకుండా చంపేస్తాడు. దావీదు మెలకు కలిగి ఉన్నాడు, దావీదు మెలకు కలిగి ప్రయాణం చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఈ సౌలు రాజు తన పనుల్లో ఎప్పుడైతే నిద్రపోతున్నాడో తనను తాను రక్షించుకోవటానికి బలహీనుడు. ప్రియులారా, మనం కూడా అపవాది వేసే అగ్నిబాణముల నుంచి కాపాడబడాలి అంటే మనం మెలకుగా ఉండాలి. నిద్రపోయిన వాడు తను తాను రక్షించుకోలేడు. మీరు ఎప్పుడైనా గమనించండి, చాలా మంది ప్రార్థనలో నిద్రపోతారు, విశ్వాస జీవితంలో నిద్రపోతారు, దేవుని యొక్క వాక్యంలో నిద్రపోతా ఉంటారు. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఈయన చేసినటువంటి భయంకరమైనటువంటి ఈ నేరం ఏమిటయ్యా అంటే నిద్రపోయేటటువంటి పరిస్థితుల్లో. ప్రియులారా గమనించండి, మనం కూడా దేవుని కృపను బట్టి ఏ విషయంలోనైనా కర్తవ్య నిర్వహణలో అది నెరవేర్చకపోతే నిద్రపోయిన వారమే. నీ ఉద్యోగంలో నువ్వు మెలకుగా ఉండాలి, నీ బిడ్డల విషయంలో మెలకుగా ఉండాలి, దేవుని సన్నిధిలో మెలకుగా ఉండాలి. చాలా మంది అంటారు, అయ్యయ్యో ఈరోజు ఆరాధన నేను మర్చిపోయానండి అంటారు. ఎంత నిద్ర అండి అది? దేవుని సన్నిధిని మర్చిపోయే నిద్ర చాలా ప్రమాదకరం. బిడ్డలారా గమనించండి, అలాంటి మాటలు మన నోట రాకూడదు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువారు చెప్పిన మాట మీకు గుర్తు చేసి ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక తనవు కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలు విడిచి పారిపోవును, తోడేలు గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెల గూర్చి లక్ష్య పెట్టక పారిపోవును. ప్రియులారా గమనించండి, తోడేలు వచ్చినప్పుడు చూసి ఏం చేస్తాడట? నిర్లక్ష్య పెడతాడు. ప్రమాదం వచ్చినప్పుడు చూసి బాధ్యత కలిగిన వాడు చేసే పని ఏమిటయ్యా అన్నట్లయితే మనం మెలకుగా ఉండాలి. ప్రియులారా గమనించండి, ఈరోజు ఒకవేళ నీ ప్రయత్నాల్లో గనక నువ్వు నిద్రపోతున్నట్లయితే, అవును ప్రభువా, ఏదైనా పని నిద్రపోవటం అంటే భౌతికంగా మీరు పోల్చుకోవద్దు. ఏదైనా మీరు చేయి తలపెట్టిన పని కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు వాయిదా వేస్తున్నారు అనుకోండి, అది నిద్రపోవటమే. ఒక పని చేయగలిగిన పనే చేయట్లేదు, వాయిదా వేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది వాయిదా? నిద్రపోవటమే. అవునండి, ఈ పని ఎందుకు జరగట్లేదు? నేను నిద్రపోతున్నాను, ఆ పనిలో నిద్రపోతున్నాను, ఆ విషయంలో నిద్రపోతున్నాను, మెలకు లేకుండా ఉన్నాను. ప్రభు చెప్తున్నారు, నిద్రపోవద్దులే, నీ పనిని నువ్వు కొనసాగించటానికి ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నారు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 33వ వచనంలో కూడా అపోస్తుడైనటువంటి పౌలు ఇలా అంటున్నారు. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో, దుష్ట సాంగత్యము మంచి నడవడును చెరుపును, మోసపోకుడి, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన కొందరి జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇలాగూ వ్రాయిచున్నాను కదా. ఏం చేస్తున్నారటండి? కొంతమంది మేల్కొని పాపము చేయకుడి హెచ్చరిస్తున్నారు కదా. చాలా మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో గాని భౌతిక జీవితాల్లో గాని మేము చాలా సిద్ధంగానే ఉన్నాము అనుకుంటారు, మేమంతా కూడా అలర్ట్ గానే ఉన్నాము అనుకుంటారు. కొంతమంది అతి తెలివితేటలతో నన్ను ఎవరు మోసం చేయగలరు అనుకుంటారు, అవునా కదా? నన్ను ఎవరు మోసం చేయగలరు అనుకుంటారు. అపవాదిని గురించి దేవుని వాక్యం చెప్పేది ఏంటో తెలుసా? అపవాది తంత్రములను మనము ఎరగని వారము కాదు అంటాం. అపవాది అప్డేట్ అవుతూ ఉంటాడు, మీకు తెలుసా? అపవాది అప్డేట్ అవుతూ ఉంటాడు. ఎందుకని? అపవాది అవ్వ ఆదాములకు ఉపయోగించిన అస్త్రాన్నే మనకు ఉపయోగిస్తాడని చెప్పడానికి లేదు. స్వభావం అదే అయినా టెక్నాలజీ మారుస్తూ ఉంటాడు కదా. ఈరోజు అపవాది నిన్ను టెక్నాలజీ, ఇంటర్నెట్ ద్వారా మోసం చేయొచ్చు కదా. మోసాలు వచ్చినాయి. ఒకప్పుడు ఇంట్లో దొంగతనం, బ్యాంకులో దొంగతనాలు అంటే ఎలా ఉండేయండి? మనుషులు లేనప్పుడు వెళ్ళి ఆ దొంగతనం చేసేవారు. కానీ ఇప్పుడు నీ ఫోన్పేలో డబ్బులు నీకు తెలియకుండా దొంగతనం చేయడం దొంగల పని. ఆన్లైన్ దొంగతనాలు నీకు తెలియకుండానే ఫోన్ కాల్స్లో ఎవరో ఏదో చెప్పారని, మేనేజర్ అని, లేకపోతే పలానా ఆయన అని చెప్పి నీ ఓటీపీని దొంగిలించడం దొంగతనం. దొంగతనం అనేది అప్డేట్ అవుతూ వచ్చింది కదా. దొంగ దోచుకోవడానికి వస్తారని ఎప్పుడో చెప్పబడింది, కానీ దోచుకునే విధానంలో అప్డేట్స్ చాలా ఉన్నాయి.
అందుకని ఎప్పటికప్పుడు ఏమరపాటుగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. నేను తెలివైన వాళ్ళని, నన్ను ఎవరో మోసం చేయలేరు అని అనుకుంటే నీకన్నా తెలివితేటలు నిరూపించడానికి అపవాది ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. అపవాది పని అదే, అపవాది డ్యూటీ అదే. అబద్ధము, మోసము, దోచుకోవటం, దొంగతనము, హత్య, దోపిడీ, ఎప్పుడు ఈ పని మీద ఉంటాడు. ఆ పని మీద ఉన్నవాడికి మన మీద ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. మోసం చేయటంలో వాడు నిష్ణాతుడు. ప్రియులారా గమనించండి, బిడ్డల విషయంలో, చెడు స్నేహాల విషయంలో జాగ్రత్త. చాలా మంది పిల్లలు, అయ్యా ఇదిగో తండ్రితో తల్లితో పలానా స్కూల్కి వెళ్ళాలి, క్లాస్కి వెళ్ళాలి, ప్రైవేట్ క్లాస్కి వెళ్ళాలి, ట్యూషన్కి వెళ్ళాలి, మరేదో వెళ్ళాలి, చాలా ఈజీగా మోసం చేసేస్తూ ఉంటారు పిల్లలు. అవునా కదా చెప్పండి? డబ్బులు అడిగేటప్పుడు, అవసరాలకు డబ్బులు అడిగేటప్పుడు ఊరికే మోసం చేసేస్తూ ఉంటారు. తర్వాత తెలుసుకుని అయ్యయ్యో మా పిల్లలు అలా కాదండి. లోకం మారుతుంది, లోక పోకడలు మారుతున్నాయి. నిద్రపోవద్దు, ప్రతి విషయంలో జాగ్రత్త. కుటుంబీకులు, తల్లిదండ్రులు బిడ్డలు మోసం చేస్తున్నారు. రకరకాల మోసాలు సొసైటీలో చూస్తున్నాం. కారణం ఏమిటో తెలుసా? మెలకువగా లేకపోవటమే. చూడండి, సామెతల గ్రంథంలో 6వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒకసారి మనం చూస్తే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం ఇలా చెప్తుంది, నీ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పకు కునుపాటైనను రానియకుము. వేట కాని చేతిలో నుండి లేడి తప్పించుకొనున్నట్లుగా, ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకొనున్నట్లుగా తప్పించుకొనుము అన్నారు. ఏం చేయాలటండి? నీ కన్నులకు నిద్ర. మీరు ఎప్పుడైనా రోడ్డు ప్రమాదాలు బాగా జరిగే పరిస్థితి మీకు తెలుసా? ఏ టైంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి? ఎప్పుడైనా విన్నారా? రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశం తెల్లవారుజాము, రాత్రంతా ప్రయాణం చేసేటప్పుడు. అందుకే వాహనదారులకు ముఖ్యమైనటువంటి తర్ఫీదు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, కంటికి కునుకుపాటు వచ్చేది చాలా ప్రమాదం. చాలా మంది అధిగమించడానికి ప్రయత్నిస్తారు. మీరు ఎక్కువగా ఈ మాట చెప్పకూడదు, కానీ ఎక్కువ మంది ఆ సమయంలో ఏదైనా ఒక్కపొడులు, పాన్ పరాగులు, మత్తు, సిగరెట్స్, లేకపోతే ఇంకేమైనా పానీయాలు తీసుకుని ఆ నిద్రను అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లేదా కాఫీ, టీ, తెల్లవారుజాము రాత్రంతా ప్రయాణం చేసామని. బట్ ఇక్కడ చెప్పేది ఏమిటంటే, యూ హ్యావ్ టు స్టాప్. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఆపేయడమే, వాహనాన్ని ఆపివేయడమే. పూర్తి నిద్ర కంటే కునుకుపాట్లు రావటం, ప్రమాదాలు ఎప్పుడు కూడా క్షణాల్లోనే జరుగుతాయి. గంటలు, సమయాలు పెద్ద తీసుకోదు. అది ఒక్క కంటి రెప్పలోనే ప్రమాదం జరిగిపోద్ది, ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకని ఎప్పుడైతే కునుపాటు అంటే తను దాని నియంత్రణలోకి తీసుకుంటున్నాడు, అంటే శరీరము బలహీనం అయిపోయింది. కునుకుపాటు వస్తుంది, లేస్తున్నాడు, ముఖం నీళ్లు కడుక్కుంటున్నాడు, మంచిలు తాగుతున్నాడు, కాఫీ తాగుతున్నాడు, టీ తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, ఇంకొకటి ఏదో తాగుతున్నాడు, ఏదో ఒక్కపొడులు తాగుతున్నాడు, ఇంకేదో నవ్వులుతున్నాడు. దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాన్ని ఆపివేయటమే అదే కునుకుపాటు. అంతే అంటున్నారు, నీ కనులకు నిద్ర అయినను. నీ కనులకు ఎప్పుడైతే నిద్ర వచ్చిందో, బి కేర్ఫుల్. సమస్య ప్రారంభమైంది, అప్పుడే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కువ మంది ఉన్న బస్సులు, కార్లు, కుటుంబంతో వెళ్ళేటటువంటి కుటుంబాలు పలానా చోట నుంచి వచ్చి ఘోరమైన ప్రమాదం జరిగిందండి తెల్లవారుజాముని అంటారు. ఆ డ్రైవరు రాత్రంతా ప్రయాణం చేసి ఉంటాడు. ఒక స్థాయి వచ్చాక రాత్రి 10 దాటిన తర్వాత నిద్రను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడి నుంచి 12, 1 గంట, 2 అలా నిద్రను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఆ 2 దాటాక ఇక 3 గంటల నుంచి ఇక నియంత్రణలోకి పోదు. ఆ 3 నుంచి తెల్లవారు 5, 6 మధ్యలో జరిగేవే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతాయి. మిగిలిన సమయాల్లో జరగవని నేను అనట్లేదు, కానీ ఆ ప్రాంతంలో చాలా తీవ్రమైన యాక్సిడెంట్లు జరుగుతాయి. ఎందుకని? ఈ కంటికి ఎప్పుడైతే కునుపాటు వచ్చిందో అలా మూసిలా లేచేసరికి ప్రమాదం జరిగిపోద్ది. గాల్లో కలిసిపోతూ ఉంటాయి, లోయల్లో పడిపోతూ ఉంటారు, రోడ్ల మీద బల్తీలు కొడతా ఉంటాయి, డివైడర్లు కొట్టేస్తూ ఉంటారు. ప్రమాదం. అందుకని నీ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పకు కునుకుపాటైనను రానీకు. కునుకుపాటు ఎంత ప్రమాదం అంటే కింద చెప్తున్నారు, వేటగాని చేతిలో లేడి తప్పించుకున్నట్లుగా, ఎరుకువాని చేతిలో పక్షి తప్పించుకున్నట్లుగా తప్పించుకో. ఎప్పుడైనా హంటింగ్ వెళ్ళేటప్పుడు హంటింగ్లో దాని బ్రీతింగ్ ఆపేస్తారు. ఆకు అలజడొచ్చినా జంతువు పారిపోద్దని అస్సలు అలాగే ఏమరపాటుగా బిగుసుకుని కూర్చోవాలి చాలాసేపు. పక్షులు కానీ జంతువులు కానీ వేటాడే వాళ్ళకు ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏమిటంటే, అడవుల్లో, చెట్లలో, పొదల్లో ఆ కొమ్మల మీద బిక్కజచ్చిపోయి కూర్చున్నట్టు కూర్చోవాలి. ఏ మాత్రం అలికిడి రాకూడదు. అలికిడి వస్తే ఒక్క ప్రాణి కూడా అక్కడికి రాదు. అంత అలాగా ఉన్న తర్వాత ఒక్కసారిగా ఆ బాణమో, అతను తీసుకెళ్లిన ఆయుధమో దాన్ని ఒక్కసారిగా వదిలిన వెంటనే
కనురెప్ప పాటులో జరగాలి. అదే చెప్తున్నారు ఇక్కడ వేట కాని చేతిలో నుండి తప్పించుకున్నట్లుగా. ప్రియులారా, ఇవన్నీ అపవాది చేసే ప్రయత్నాలు కూడా ఇలాగే ఉంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత ప్రార్థనలో ఉన్నా, ఏమాత్రము కనులకు కొనుకుపాటు వచ్చిందా ప్రమాదం. అపవాది సిద్ధంగా ఉన్నాడు. అపవాది నిన్ను పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, గమనించండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అయ్యా మీరు ఆత్మీయ జీవితాల్లో బలంగా ఉండాలి, ఆత్మీయ జీవితాల్లో మోసపోకుండా ఉండాలి. ఈరోజు భయంకరమైన బోధల గురించి వింటున్నాం, భయంకరమైన పరిస్థితుల గురించి వింటున్నాం. కానీ దేవుడు తన విశేషమైన కృప చొప్పున ఎంత వివరంగా మాట్లాడతారు. వాక్యాలు చూస్తున్నారు కదా, చదువుతూ ఉంటుండగా ఇవన్నీ ప్రభు లేఖనాలు, మన సొంత మాటలు కాదు. ఇవన్నీ కూడా ప్రభు మాట్లాడే మాటలు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో కూడా ఒక మాట అంటున్నారు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. ఎవరైనా చదవండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు. చదవండి. ఇంకా అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలు వాడికి మీదటిగా దొంగిలి లెక్క. చాలని ఏం చేస్తున్నారు? అయ్యా కోపపడు గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు. ఒక సమయం, ఒక సత్యమైన సమయం వరకు మెలకుగా ఉండండి. దాన్ని అప్పటికప్పుడు పరిష్కరించుకోండి. ఒకవేళ పరిష్కరించుకోకపోతే ఏమవుతుందట? ఇదిగో అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాది వచ్చి కూర్చుంటాడు అక్కడ. నిర్లక్ష్యం చేశారా? నిద్రపోతున్నారా? క్షమాపణ చెప్పలేదా? బిడ్డలారా, కుటుంబ సభ్యులే గాని, సంఘంలో బిడ్డలే గాని, సహోదరులే గాని వివాదాలు వచ్చినప్పుడు త్వరగా మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ కనుక ఆ సమస్యలో మీరు నిద్రపోతే అపవాది వచ్చి కూర్చుంటాడు అక్కడ. మాటలు పెరిగిపోతాయి, కోపాలు పెరిగిపోతాయి, వ్యతిరేకతలు పెరిగిపోతాయి, కుటుంబాలు ఇడిపోతాయి, స్నేహాలు ఇడిపోతాయి, బంధుత్వాలు ఇడిపోతాయి. చిన్న మాట దాన్ని కనుక ఒక్కసారి కానీ సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయకపోయినట్లయితే ప్రియులారా, గమనించండి ఎలాంటి భయంకరమైన పరిస్థితో. సౌలు రాజు ఇదిగో మెలకుగా ఉండవలసిన సమయంలో నిద్రపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యంలో, ఆత్మీయతలో, కుటుంబ జీవితాల్లో మెలకుగా ఉండు. నీ కర్తవ్య నిర్వహణలో, నీ పనిలో నువ్వు మెలకుగా ఉండకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. మూడవది, మరొక గుంపు చెప్తాను మీకు. బైబిల్ గ్రంథంలో నిద్రపోయి నష్టపోయినటువంటి వారిలో మరొకరు ఎవరో చెప్పినా, బుద్ధి లేని కన్యకలు. వీళ్ళ కూడా నిద్రపోయారట. 2 గుంపుల కింద వెళ్లారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు ఉపమానాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇందులో 10 మంది కన్యకలు వెళ్లారు. అందులో 5గురు సిద్ధంగా ఉన్నారు. 5గురు ఏం చేశారండి? నిద్రపోతున్నారండి. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. పెండ్లి కుమారుడు వచ్చేసాడు. ఇదిగో ఒక్కసారిగా ద్వారాలు తెరవబడ్డాయి. వెంటనే వీరందరూ కూడా వెళ్లి ఆ వరుని ఎదుర్కోవడానికి ఎదురుకు వెళ్లారు. ఇంకేం చేస్తాం? నిద్రపోయి లేచారు ఈ 5గురు. ఈ నిద్రపోయి లేచిన వాళ్ళకి ఏం చేసింది? ఇప్పుడు తైలం అయిపోయింది, దీపాలు ఆరిపోయినాయి. అయ్యో, ఎదుర్కోవడానికి వెళ్ళాలి అంటే ఈ దీపాలు ఏం చేయాలి? వెంటనే పక్కన వాళ్ళని అడుగుతున్నారు, అమ్మా కొద్దిగా తైలం మాకేయండి. వాళ్ళు అన్నారు, అమ్మా మీకు ఇస్తే మీ దీపాలు ఆరిపోతాయి, మా దీపాలు ఆరిపోతాయి. అవునా కాదా? మీ దీపాలు ఆరిపోతాయి, మా దీపాలు ఆరిపోతాయి. చాలామంది కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. కుటుంబాల్లో బంధువుల మధ్య ఎవరో ఒకరు కష్టపడి ఏదో అప్పులు తెచ్చుకుని గౌరవంగా బ్రతుకుతుంటే మరొకరు వచ్చి వాళ్ళకి ఇవ్వబడిన తలంతులు ఉపయోగించక, కష్టపడక, అప్పుల పాలైపోయి ఇబ్బందులు పడి, నువ్వు బాగున్నావు కదా నాకు అప్పు ఇయ్యని కూర్చుంటారు. వీళ్ళు ఆరిపోతారో వాళ్ళని ఆరిపేస్తారు. అవునా కదా? జాగ్రత్త. అందుకని మెలకుగా ఉండి పోరాడు. నీ పోరాటం పోరాడకపోతే జరిగేది అదే. ఇప్పుడు దాకా ఏం చేశారు మరి? వీళ్ళ ప్రశ్న. 5గురు సిద్ధంగానే ఉన్నారు, దీపాలు వెలుగుతున్నాయి, తైలం పూర్తిగా ఉంది. సావుకారుల దగ్గరికి వెళ్ళి, దుకాణం దగ్గరికి వెళ్ళి కొని రావాలంటే టైం సరిపోదు. ఇప్పుడు వరకు ఏం చేశావు? నిద్రపోతున్నావు. ఈ నిద్రపోయే సమయాన్నే నువ్వు ఉపయోగించుకుంటే ఎంత బాగుంటుంది. ప్రియులారా, జ్ఞానయుక్తంగా ఆలోచన చేద్దాం. సరైన సమయంలో కష్టపడవలసిన సమయంలో కష్టపడకపోతే చాలామంది వారి ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు, చాలామంది వారి సమస్యలు చెప్తూ ఉంటారు, చాలామంది వారి కన్నీళ్లు చెప్తూ ఉంటారు. నిజమే, బాధపడవలసిన విషయమే. కానీ నువ్వు నిద్రపోకుండా మేల్కొని కష్టపడ్డావా? చాలామంది కష్టపడట్లేదు. ఇదిగో సమయం వచ్చేసింది, అయ్యా
వయసు మీద పడిపోతుంది, ఇల్లు కట్టలేదు. అయ్యా వయసు మీద పడిపోయింది, పిల్లల బాధ్యతలు పెరిగిపోయినాయి, అప్పులు పెరిగిపోయినాయి, వడ్డీలు పెరిగిపోయినాయి. మెలకుగా ఉన్నావా, నిద్రపోయావా? సమస్య ఇదే. నువ్వు మెలకుగా ఉండవలసిన సమయాల్లో మెలకుగా ఉండకపోతే విద్యార్థులు గాబరా పడతారు. చూసారా? సంవత్సరం అంతా ఆటలు పాటలు, మొబైల్ గేమ్లు, సరదాలు. ఎగ్జామ్స్ వచ్చేసినాయి. ఎగ్జామ్స్ వచ్చేసాక ఇప్పుడు భయం వచ్చేసింది. ఇప్పుడు అయ్యయ్యో ఎగ్జామ్స్ వచ్చినాయి అండి, బెంగటేసుకున్నాడు పిల్లోడు. అయ్యయ్యో జ్వరం వచ్చేసింది అమ్మాయికి. ఎందుకు రావాలి జ్వరం? మెలకుగా ఉండవలసిన సమయంలో మెలకుగా లేవు. లేకపోతే నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావు? ఎప్పటికప్పుడు సిద్ధపడిన వాడి ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? పరీక్షలు రాని ఎప్పుడు వస్తాయో చూద్దాం, ఎదుర్కోవాలి, నేను మంచి రిజల్ట్ చూడాలి, సిద్ధపడతాడు. భయపడేవాడు, సిద్ధపాటు లేనివాడు, నిద్రపోయినవాడు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అదే. ఈ 5 కన్యకులు వచ్చి భయపడుతున్నారు, గాబరా. అరే వచ్చేసాడు, షాప్ దగ్గరికి వెళ్ళి వెళ్దామంటే టైం సరిపోదు. అయ్యయ్యా మీ దగ్గర ఉన్నటువంటి తైలాన్ని ఇవ్వండి. మిగిలిన 5 అంటున్నారమ్మా ఏదో ఇప్పుడు మేము వెళ్ళగలమని ధైర్యం ఉంది, ఇందులో కాస్త మీకు ఇస్తే మీరు వెళ్ళం, మేము వెళ్ళం, ఇద్దరం ఆగిపోతాం. అవకాశమే లేదు. ఆ పరిస్థితిని బట్టి ఇవ్వలేకపోతున్నాం. మరి ఇప్పటి వరకు మీరేం చేశారు? ఇంకేం చేస్తారు? తమాషగా నిద్రపోయారు. పని చేయవలసిన సమయంలో నిద్రపోవటం. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో, వాటి నడతను కనిపెట్టు. కష్టపడవలసిన సమయంలో కష్టపడాలి, సుఖపడవలసిన సమయాల్లో సుఖపడాలి. ఇదే చాలా మంది యొక్క ఆలోచన. వారి వయసులో కష్టపడవలసిన సమయంలో కష్టపడకపోవటం. విద్యార్థులకు చెప్తూ ఉంటారు, అయ్యా ఈ కాస్త కష్టపడండి అబ్బాయి, మీ భవిష్యత్తు బాగుంటుంది. లేదు అనుకుందాం, లేకపోతే కష్టపడవలసిన సమయంలో కష్టపడి చదవకపోతే, బలాతురుగా చదివితే లైఫ్ అంతా కష్టపడాలి, అది మర్చిపోవద్దు. లైఫ్ అంతా విచారమే. చాలా మంది జీవితాలు చూస్తున్నాం. వాక్యం చెప్తుంది, అయ్యా ఇదిగో సిద్ధపడటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, అది భూమి మీద జీవితమే కాదు, పరలోక జీవితం కూడా. పరలోక జీవితంలో కూడా ధనవంతుడు లాజరు ఉపమానంలో మనం చూస్తాం. అబ్రాహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత అబ్రాహాము దగ్గర ఉన్నటువంటి లాజరును చూస్తున్నాడు. ధనవంతుడు ఎక్కడో అగ్నిలో ఉన్నాడు. అయ్యా నా తండ్రి అయిన అబ్రాహామా, ఈ వేదన తాళలేకపోతున్నాను, ఆ లాజరును పంపిస్తే ఒక చిటికిన వేలు ఆ నీటిలో ముంచి ఒక చుక్క నా నాలుక మీద వేస్తే తాపాన్ని నేను సరిదిద్దుకుంటానయ్యా. అబ్రాహాము అంటున్నాడు, అయ్యా నువ్వు భూమి మీద బ్రతికిన దినాలన్నింటిలో కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా బ్రతికావు. కష్టపడవలసిన సమయం నువ్వు కష్టపడలేదు. బిడ్డలారా, ఈరోజు సువార్తను గురించి అదే సమస్య క్రైస్తవ సమాజంలో కూడా. సంఘమా కన్నీరు కారుస్తున్నావా? సంఘమా ఉపవాస ప్రార్థన ఉన్నావా? సంఘమా నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నావా? లేదండి. దేవుని దగ్గరికి వస్తే మేము కంఫర్ట్ జోన్లో బ్రతకాలి. అలాంటి దైవజనుడు మాకు కావాలి. నీ అప్పులన్నీ తీరిపోతాయని చెప్పే దైవజనుడు కావాలి. నీలో ఏమాత్రం మీకు విచారం ఉండకూడదనే దైవజనుడు కావాలి. నీ కాస్ట్లీ డ్యూఫ్లెక్స్ ఇల్లు వచ్చేసేయాలి, ఖరీదైన కారు వచ్చేయాలి చెప్పాలి. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాక ఇలా ఉందని నా జీవితం అని. అయ్యా ప్రభు దగ్గరికి వచ్చాక నా బ్రతికేటో తెలిసి నేను కన్నీరు కార్చానయ్యా అనే అనుభవాలు రావట్లేదు. పశ్చాత్తాపడ్డానయ్యా, పాపాలు క్షమించమని అడుగుతున్నానయ్యా, విరిగి నలిగి జీవించిన జీవితం వచ్చింది నా ప్రభు దగ్గరికి వచ్చాక. కలిగిన దాంతో సంతృప్తిగా జీవించడం నేర్చుకున్నాను. ఆ ఎక్స్పీరియన్సెస్ రావట్లేదు ప్రియులరా. అలా అయితే ప్రభు అంటాడు కదా, అయ్యా మీరు భూమి మీద చాలా సంతోషంగా జీవించావు, ఈ లాజరు ఎలాంటి బ్రతికాడో తెలుసు కదా, అందుకని ఇక్కడ సుఖపడని, నా దగ్గర నెమ్మదిగా ఉండని. ఈరోజు ప్రభు మనకి తెలియపరుస్తున్నారు. ఈ 10 మందిలో బుద్ధి లేనివారా, బుద్ధి కలిగిన వారా? గమనించండి. ఈ యొక్క వచనాన్ని చదువు ముందుకు వెళదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఈ ఉపమానంలో ఒక మాటే మీరు చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనం. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. ఏం చేయాలి ఇప్పుడు? బుద్ధి లేని కన్యకులు మెలకుగా లేకపోయారు. మనకు తెలుసా ప్రభు రాకడ గురించి? మనకు తెలుసా? ఇదిగో మన ప్రాణం పోకడ గురించి తెలుసా? ఎవరు మరణదినం ఎవరికైనా తెలుసా చెప్పండి? చాలా మంది రక్షణకు నిర్లక్ష్యం చేసేవాళ్ళు, బాప్తీసానికి నిర్లక్ష్యం చేసేవాళ్ళు. ఒక ధీమా, అయ్యా చూద్దాంలేండి వచ్చే సంవత్సరం, అయ్యా వచ్చే సంవత్సరం బాప్తీసం తీసుకుందాం, ఇంకా 6 నెలలు పోయాక తీసుకుందాం,
ఉద్యోగం వచ్చాక తీసుకుందాం, పిల్లలు కలిగాక తీసుకుందాం, వ్యాపారంలో ఇంకోటి జరిగాక తీసుకుందాం. ప్రభు దినం ఎప్పుడు వచ్చేదో తెలియదు గనక నిద్రపోవద్దు ఆ నిర్ణయాల్లో. రక్షణ గురించి నిర్ణయాలలో ప్రియులారా గమనించండి. ఎందుకంటే మానవ జీవితము నీటి ఆవిరి వంటిది. యాకోబు పత్రికలో చెప్తున్నారు. అయా ఎబ్రీ పత్రిక 9:27 మనుషుడు మరణం అనేది తథ్యము వాక్యం చెప్తుంది ఈరోజు. కనుక ఈ విషయాల్లో మనం చూసినట్లయితే బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు చేసిన తప్పిదం ఏమిటంటే నిద్రపోవటం. 4వ అంశాన్ని చెప్తున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంది. ఇదేమిటయ్యా అంటే, ఒక రైతు పొలంలో గోధుమలతో పాటు గురుగులు నాటారట. ఏం చేశారండి? గురుగులు నాటారట. మీరు ఎప్పుడైనా విత్తువాని ఉపమానాన్ని గురించి విన్నారు కదా? విత్తువాని ఉపమానంలో మనం ఏం నేర్చుకుంటాం చెప్పండి? కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్ని ముండ్ల తొప్పల్లో పడ్డాయి, కొన్ని మంచి నేల మీద పడ్డాయి. ఇలా చదువుకుంటా వెళ్ళిపోతాం. కానీ మొక్క మొలిచిన తర్వాత కూడా ఆపేటటువంటి ఒక పరిశ్రమే ముళ్ళ పొదల అనుభవము అన్నారు. వాక్యం వింటాం. అంటే నాకు తెలిసి ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనం అంతా కూడా క్రైస్తవులను పోలినవారు అనుకుంటాను కదా. క్రైస్తవులు వింటారు, వాక్యాన్ని శ్రద్ధగా వింటారు. ఫలించాలనుకుంటే ముళ్ళ పొదలు ఆపేస్తూ ఉంటాయి. ప్రియులారా, ఇక్కడ గోధుమలు గురుగలు ఉదాంతంలో ఇది మరొకటి ఏమిటయ్యా అంటే, రైతు చక్కగా గోధుమలు నాటుకున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేస్తుంటే ఓ ఫలం కోసం కనిపెట్టుకుంటున్నాడు. కష్టపడడంలో లోపం లేదు, పెట్టుబడి పెట్టడంలో లోపం లేదు, ప్రయాసపడడంలో లోపం లేదు, తన ఆశలో కూడా లోపం లేదు. అన్ని ప్లస్ పాయింట్సే. మైనస్ ఎక్కడో తెలుసా? అతడు నిద్రించుచుండగా ఏం జరిగిందండి? అన్ని బాగానే చేశాడు. పెట్టుబడి పెట్టాడు, కష్టపడ్డాడు, చెమట వచ్చి దున్నాడు, వ్యవసాయం చేశాడు, అన్ని బాగానే ఉన్నాయి. అతను నిద్రించుచుండగా ఏం చేశాడు? శత్రువు వచ్చి ఆ గోధుమల మధ్య గురుగులు నాటాడు. గురుగులు ఓ మాటలో చెప్పాలంటే కలుపు మొక్కలు. అవి ఇంచుమించుగా గోధుమ మొక్కల్లాగే ఉంటాయి. దాన్ని వేరు చేయటం కష్టం. అందుకని పంటను చెడగొట్టడానికి అపవాది ఉపయోగించినటువంటి మరొక టెక్నిక్ ఏమిటంటే, ఇదిగో గురుగులను నాటాడు. ఈ గురుగులు నాటడానికి ఏం జరుగుతుంది? పంట నష్టపోతుంది. గురుగులు, ఆ మొక్కలు ఒక మాటలో చెప్పాలి అంటే వేసిన ఎరువును గోధుమల కంటే ఎక్కువ ఇదే తినేస్తుంది కదా. కలుపు మొక్కలు ఎందుకు తొలగించాలి చెప్పండి? కలుపు మొక్కలే కదా అనుకుంటే. ఎప్పుడైనా పంటలో ఎరువు వేసినప్పుడు ఎరువు వల్ల వచ్చేటువంటి ఆ బలాన్ని కలుపు మొక్కలు తినేస్తాయి, వీటికి ఉండదు. అందుకని కలుపు తొలగించుకోవాలి. ఇప్పుడు గురుగులు ఏం చేస్తారు? అందులో పెట్టేశారు. ఈ పంట నష్టానికి కారణం ఎవరయ్యారు అని ఆలోచన చేస్తే రైతు నిద్రపోయాడు. ఓ కష్టపడ్డ రైతు, పెట్టుబడి పెట్టిన రైతు, ఇదిగో నీ మంచి ఉద్దేశంతో ఈ వ్యవసాయాన్ని ప్రారంభించిన రైతు, అన్ని బాగానే ఉన్నాయ్యా, నిద్రపోవటమే నీ పంట నష్టానికి కారణమైంది. ప్రియులారా గమనించండి, కుటుంబాల్లో, ఆత్మీయ జీవితాల్లో అన్ని బాగానే ఉంటాయి. ఎక్కడో ఒక చిన్న పొరపాటు నీ ప్రయత్నం అంతా పాడు చేస్తుంది. ఎక్కడో ఒక చిన్న పొరపాటు కుటుంబాన్ని అంతా పాడు చేస్తుంది. ఎక్కడో ఒక చిన్న పొరపాటు ఆర్థిక స్థితిగతులన్నిటినీ కూడా ఇదిగో నష్టపరిచేస్తూ ఉంటుంది. ప్రియులారా గమనించండి, ఈ గోధుమలు గురుగుల ఉదాంతంలో మనం చూసినప్పుడు జరిగినటువంటి ఒకే ఒక చిన్న నిర్లక్ష్యం. ఆ చిన్న నిర్లక్ష్యము చాలా పొరపాటు. చాలా మంది మనం చూస్తాం, తల్లిదండ్రులు కష్టపడి పనిచేస్తారు, సంపాదించుకుంటారు. ఆ కుమారుడో కుమార్తె ఏదో ఒక ఆర్థిక పరమైన ఒక చిన్న తప్పిదం చేస్తారు, ఇల్లంతా రోడ్డు మీద పడిపోతూ ఉంటారు. చిన్న పొరపాటే. నలుగురు కుటుంబంలో ఒక వ్యక్తి చేసిన తప్పిదానికి మిగిలిన వారు కూడా అనుభవిస్తున్నారు ఈరోజు. అవునా కదా చెప్పండి? అయా ఇదిగో కొన్నిసార్లు మనం చూస్తాం, ఆ కుమారుడో కుమార్తె చేసినటువంటి తప్పిదానికి ఆ కుటుంబంలో ఉండేటువంటి కష్టపడిన తల్లిదండ్రులు, వారికి పాపం పుణ్యం కూడా తెలియదు, వారికి కష్టపడమే తెలుసు. వాళ్ళకి ఈ నష్టాన్ని వాళ్ళు భరించాలి. ఏమైనా రూపాయి సంపాదించడం తెలిసిన వాళ్ళు ఏ రోజు తమ సంతోషాలకు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదు. ఏమైందమ్మా, ఇంత కష్టపడ్డావు కదా, ఏమైందయ్యా ఇంత కష్టపడ్డావు, ఏం జరిగింది? నా కుమారుడు చేసిన తప్పిదం అండి. బెట్టింగ్లోకి వెళ్ళాడు, జోదంలోకి వెళ్ళాడు, మొత్తం అంతా ఆస్తిపోయింది. చిన్న పొరపాటు పెద్ద సమస్య కాదు. నీ 25 ఏళ్ల 30 ఏళ్ల కష్టాన్ని కూడా చిన్న పొరపాటు నాశనం చేస్తూ ఉంటుంది. ప్రియులారా గమనించండి, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా గమనించినట్లయితే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చూసినట్లయితే
చిన్న చిన్న పొరపాటులో కూడా నువ్వు నష్టపోకూడదని దేవుడు చెప్తున్నాడు. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏమిటంటే, అయ్యా ఏ చిన్న పొరపాటులో నువ్వు పడిపోవద్దు, ఏ చిన్న నష్టంలో నువ్వు పడిపోవద్దు. కారణం ఏమిటంటే అప్రమత్తంగా ఉండు, మెలకువ కలిగి ఉండు. దేవుని వాక్యం చెప్తుంది. చాలాసార్లు ఈ మాటలు అనుకుంటుంటారు కదా, ఇది ఎవరికో చెప్తున్నారు అనుకుంటారు, కానీ దేవుడు చెప్తున్నాడు. ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోమని కూడా చెప్తాడు కదా. ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోకపోతే పోయే ప్రమాదం ఉంటుంది. జోదం వలన కొంతమంది ఇళ్లలో మనం చూస్తాం, అయ్యా ఇల్లంతా క్షేమే, కానీ ఇదిగో ఫలానా వ్యసనం మా కుటుంబంలో ఒక వ్యక్తికి ఉండడం వల్ల కుటుంబంలో నెమ్మది లేకుండా పోయి, కడుపారా మేము భోజనం చేయట్లేదు, అయ్యా కంటి నిండా నిద్రపోవట్లేదు. ఒక వ్యక్తికి ఉండేటువంటి వ్యసనం, ఒక వ్యక్తికి ఉండే బలహీనత, ఇంటిల్లిపాది కన్నీరు గారుస్తున్నామయ్యా. ఏం తప్పు చేయలేదు. కారణం ఏంటో తెలుసా? మెలకుగా ఉండండి, జాగ్రత్త. పరిస్థితుల మీద జాగ్రత్త కలిగి ఉండండి. ఓ భార్య నీ భర్త మీద జాగ్రత్త కలిగి ఉండు. ఓ భర్త నీ భార్య మీద జాగ్రత్త కలిగి ఉండు. ఓ తల్లిదండ్రులారా ఆ బిడ్డల విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. ఓ కుటుంబ సభ్యుడా కుటుంబంలో మిగిలిన వారి పట్ల జాగ్రత్త కలిగి ఉండు. ప్రార్థన చేయి. వారి నడవడిక, వారి స్నేహాలు ఎప్పటికప్పుడు గమనించుకో. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించే చాలా కుటుంబాలు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. మిగిలిన వారు అడిగితే మాకు ఏమీ తెలియదండి ఆ విషయాన్ని గురించి. వాడు చేసిన తప్పుకే మేము ఈరోజు ఇలా ఉన్నాం. గమనించండి. ఎందుకో తెలుసా? దేవుని వాక్యము సిద్ధపాటు, అప్రమత్తత, మెలకువ కలిగి ఉండు, జాగ్రత్తగా ఉండు. దేవుని వాక్యము మనల్ని ఎన్ని రీతిలుగా జాగ్రత్త పరచాలో అన్ని రీతిలుగా జాగ్రత్త పరుస్తుంది. క్రూరమైన తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపుతున్నానయ్యా, అవునా కాదా? ఎప్పుడైనా అనుకున్నావా? నీ కుమారుడు నీ కుమార్తె స్కూల్కి కాలేజీకి వెళ్ళేటప్పుడు, నా కుమారుడా ఎప్పుడో ప్రభు చెప్పారు, క్రూరమైన తోడేళ్లు ఉంటాయి సమాజంలో, నేను స్కూల్కి పంపిస్తున్నాను, అతి నమ్మకం వద్దు. అయ్యా మా అబ్బాయి అలాంటి వాడు కాదు, అయ్యా మా అమ్మాయి అలాంటి వాడు కాదు, నా భర్త అలాంటి వాడు కాదు, నా భార్య అలాంటిది కాదు. ఆలోచనలు పక్కన పెట్టేసేయండి. క్రూరమైన తోడేళ్ల దగ్గరికి పంపిస్తున్నానని జాగ్రత్తతోనే ఉండాలి. అతి నమ్మకం ఎప్పుడు ప్రమాదమే. ప్రియులారా గమనించండి. చూడండి ఒకసారి అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 29వ వచనం. నేను వెళ్ళిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియని వారు మందను కనికరింపరు, తమ వెంట వీడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుషులు మీలోనే. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండండి. అయ్యా ఏం చేస్తారట? వంకర మాటలు చెప్పి ఈడ్చుకుని వెళ్ళిపోతారట. ప్రియులారా గమనించండి. చాలా మంది అయ్యా నా ప్రేమను మర్చిపోయారు. నా కొడుకు తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు బాధపడతారు, అయ్యా నా కుమార్తె మా ప్రేమను మర్చిపోయింది, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, ఎవరో వచ్చి ప్రేమించానని చెప్పాడు. ప్రేమ కాదు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వారు వచ్చి ఇదిగో వంకర మాటలు పలుకుచు వారిని ఈడ్చుకుని పోతారట. ఏం చెప్తారు? నీ 20 ఏళ్ల ప్రేమ, నీ అపురూపమైన పెంపకం కాస్త ఏమైపోయింది? వంకర మాటల వల్ల నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. వచ్చి మాయ మాటలు చెప్తూ ఉంటారు. నీ మాటలు వినవాడు. అప్పుడు అయ్యా అదేంటయ్యా మీ అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడండి. మాటలు వినే పరిస్థితుల్లో లేరండి. ఏం చెప్పారండి? వంకర మాటలు చెప్పారు. వంకర మాటలు చెప్పుకుని కనికరము లేని తోడేళ్లు. ఎప్పుడైనా నీ కుమారుడు నీ కుమార్తె కుటుంబీకుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండు. సమాజం ఎలాంటిదయ్యా అంటే వంకర మాటలు పలికే తోడేళ్ల మధ్యకు బిడ్డలను పంపిస్తున్నాను. జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా మంది అయ్యో మా అబ్బాయి అలాంటోడు కాదండి, అయ్యో మా అమ్మాయి అలాంటిది. మన బిడ్డలు మంచోళ్లే. ఇక్కడ వాక్యం కూడా అదే చెప్తుంది. అయ్యా 3.5 సంవత్సరాలు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పాను, వాక్యం చెప్పాను. ఇక మీకు తిరిగిలేదు అనట్లేదు. నేను 3.5 సంవత్సరాలు ఇంత బలమైన వాక్యం చెప్పినప్పటికీ కూడా ఇదిగో మీ మధ్య క్రూరమైన తోడేళ్లు వస్తాయి, వంకర మాటలు పలుకు మనుషులు వస్తారు, ఈడ్చుకుపోతారు. జాగ్రత్త. అతి నమ్మకం ప్రదర్శించొద్దు. వాక్యం మీద ఆధారపడి జీవించిన ప్రతిసారి కూడా ఈ హెచ్చరిక మనకు వస్తూ ఉంటుంది. జాగ్రత్త కలిగి ఉండండి. నష్టపోయాక చేతులు కాలేక ఆకులు పట్టుకునే కంటే వాక్యం ముందే చెప్తుంది మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. ప్రతి నష్టానికి ముందు మీరు ఎప్పుడైనా గమనించండి, చాలా మంది నష్టపోయినప్పుడు తర్వాత బాధపడుతూ అరే ఆ రోజు అలా చేసి ఉండకపోతే అదే నిద్ర.
అరే రే ఆ రోజు నేను ఆ మాట చెప్పకపోతే అదే నిద్ర, నువ్వు నిద్రపోతున్నావు. ఆ రోజు నిద్రపోకుండా ఉంటే ఈ బలహీనత అనేది నీ కుటుంబాన్ని చేరుకునేది కాదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ ఎంత ప్రయాసపడినప్పటికీ వాక్యం చెప్పిన విధంగా మెలకువ కలిగి లేకపోయినట్లయితే నష్టపోతావు. ఇంకా తర్వాత మరొక గుంపు చెప్తాను. ఈ గుంపు ఎవరో తెలుసా? ఈ గుంపు ప్రార్థన, ప్రభు వారితో ప్రార్థన చేయటానికి బయలుదేరారు. ఒక గుంపు వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయమంటే నిద్రపోతున్నారట. గెత్సెమనే తోటలో, అయ్యా శోధన వస్తుంది, శోధనలో పడిపోకుండా ఏం చేయాలంటే మనం అందరం కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నారు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో. అయితే మెలకుగా ఉండి ప్రార్థన, మీరు శోధనలో ప్రవేశపడుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనం. ఏమండి, మనకు కూడా శరీరం కొద్దిగా బలహీనం అవుతూ ఉంటది కదా. వాక్యం కూర్చుని అలా వినే కొద్ది నిద్ర రావచ్చు, అనాసక్తి రావచ్చు, విరక్తి రావచ్చు, ఏదైనా రావచ్చు కదా. వాక్యం చెప్తుంది, అయ్యా ప్రార్థనలో దేవుని సన్నిధిలో నిద్రపోతున్నావేమో. ఈరోజు చాలా మంది రోజంతా కష్టపడతారు. రోజంతా కష్టపడతారు. పాపం 8 గంటల కష్టపడేది, 8 గంటలు వర్కింగ్ అవర్స్. కొంతమంది 12 గంటలు కష్టపడతారు. అవునా కాదా? ఒక్కో తల్లి ఇంట్లో దగ్గర 18 గంటలు 15 గంటలు కష్టపడుతుంది ఇంట్లో పని అంటే. అవునా కాదా? పిల్లల్ని సిద్ధపాటు చేసి, కడిగి, శుభ్రపరిచి, బట్టలు ఉతికి, చెప్పుకోలేనంత పని 15 గంటలు కష్టపడతారు. కానీ నేను వాళ్ళని ఒక మాటలో విమర్శిస్తాను. 15 గంటలు కష్టపడిన అమ్మ ప్రార్థన దగ్గర నిద్ర వచ్చేస్తుంది. అవునా కాదా? 8 గంటలు కష్టపడిన వాళ్ళకి ప్రార్థన దగ్గర నిద్ర వచ్చేస్తుంది. 12 గంటలు పని చేసిన ఆయనకి ప్రార్థన దగ్గర నిద్ర వచ్చేస్తుంది కదా. నువ్వే పని చేసినా, నువ్వెంత తిరిగినా, ఎక్కడికి వాహనాల మీద ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసి ఎక్కడెక్కడికి వచ్చినా అప్పుడు రావట్లేదు. కానీ ఒక 5-10 నిమిషాలు ప్రార్థనకి నిద్ర వచ్చేస్తుంది. అదే జాగ్రత్త. వాక్యం చెప్తుంది, అయ్యా ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమైంది. శరీరమా నిద్రపోవద్దు. దేవుని వాక్యం చెప్తుంది. అదే పెద్ద ప్రమాదం. నీ ఇంటిని ప్రార్థనా స్థలంగా మార్చు. నీ ఇంట్లో ప్రార్థనా విజ్ఞాపులు ధూపం వల్ల వస్తే అపవాది పారిపోతాడు. రోజంతా జగడమాడుకుంటారు భార్య భర్తలు, కలిసి 5 నిమిషాలు ప్రార్థన చేయరు కదా. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. నేను చాలా మందికి ఇదే చెప్తా ఉంటాను. వడవాడుకొని పర్వాలేదులే కానీ కలిసి ఒక 5 నిమిషాలు దేవునికి సమయం కేటాయించండి. అదే సమస్య చాలా చోట్ల. కలిసి ప్రార్థించకపోవటమే. నిద్రపోతున్నారు అంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు. ప్రార్థన ఎందుకట? శోధనలోనికి ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన అవసరం. శోధనలో పడిపోతున్నారు. ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఎవరో కలిసి రాకపోతే మీరే ప్రార్థన చేయండి. వాళ్ళ చెవుల్లో వినబడేలాగా ప్రార్థన చేయండి. ఒక రోజుకి నీళ్ళంతా ప్రార్థనామయం అయిపోతుంది. అది నీతోనే ప్రారంభించబడాలేమో. ఒకవేళ ఇంటి ఇల్లాలుగా నువ్వు ప్రార్థన చేయటం మొదలెట్టు. కుటుంబ యజమానుడిగా నువ్వే ప్రార్థన చేయటం మొదలుపెట్టు. లేదు తల్లిదండ్రులు కూడా వినట్లేదా, యవన బిడ్డ నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన బట్టి ఆ ఇల్లు మార్చబడాలి. ఒక క్రమం ఎప్పుడైతే ప్రారంభమైందో, ఒక ప్రార్థన మీ ఇంట్లో ఎప్పుడైతే ప్రారంభమైందో శోధన తొలగిపోతుంది. అందుకే చెప్తున్నారు, శోధనలో పడకుండానట్లు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయకపోవటమే శోధనకు కారణమవుతుంది. కనుక ప్రియులారా, మనం ఎప్పుడైనా సరే ఆత్మీయ జీవితాల్లో పడిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే శోధన బలంగా ఉన్నప్పుడు. అందుకే శోధన గురించి యాకోబు పత్రికలో మనం చూస్తాం కదా. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అన్నారు. ఇది స్టేజెస్ ఆఫ్ సిన్. ఒకేసారి తాటికాయలాగా పడిపోతాడు పాపం నెత్తి మీద కదా. ముందు మనసులో దురాశ వస్తుందట, అది మెల్లమెల్లగా క్రమం చెందుతుంది. ఈ ప్రాసెస్ టైంలో ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు శోధన ఆపడానికి. అదే ప్రార్థన అనేటువంటిది. కనుక ప్రియులారా, ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థనలో నిద్రపోతున్నారా? లేదండి చేసిన 5 నిమిషాలన్నా చాలా సీరియస్గా చేస్తున్నానంటే అది కాదు. నీ జీవితంలో ఎంత ఎక్కువగా ప్రార్థన ఉందని కదా. నీ జీవితంలో దినానికి ఎన్నిసార్లు చేస్తున్నావు, వారానికి ఎన్నిసార్లు చేస్తున్నావు? అసలు లేదు అంటావా, నువ్వు నిద్రపోతున్నావనే అర్థం. ప్రార్థన లేదు, రోజులో ఒక్కసారి కూడా నేను ప్రార్థన చేసుకోనండి అంటే రోజంతా నిద్రపోతున్నావనే ఆత్మీయంగా. రైట్? ప్రార్థనలో మెలకువగా ఉండండి. మరొక మాట, చిన్న మాట చెప్పి నేను ఈ అంశాన్ని ముగింపులోనికి తీసుకువెళ్తాను.
అదేమిటయ్యా అంటే, ఇంకొక ఆయన నిద్రపోతున్నాడు. ఇప్పటి వరకు మనం ఎవరు చెప్పామండి? ప్రార్థనలో నిద్రపోయే వాళ్ళని చెప్పాం కదా. మత్తయి సువార్తలో క్షమించాలి, అపోస్తలుల కార్యగ్రంథంలో 20వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ఇది అందరికీ వర్తించే మాటే. 20వ అధ్యాయం 8వ వచనం. మేము కూడి ఉన్న మేడ గదిలో ఉండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ఇది నవ్వవలసినట్టుగానే ఉంటుంది, సీరియస్గా తీసుకోవాల్సిందిగా ఉంటుంది. ఎందుకని? వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోయే వాళ్ళు ఏమైపోతారట చెప్పాలి. వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోయే వాళ్ళు ఏమవుతారు? అయితే కానీ ఆయన ఏం చేశాడు? యవనస్తుడు ఈయన ప్రసంగం చేస్తున్నాడట. పౌలు గారు కిటికీలో నిద్రపోతున్నాడు. ఊగి 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 పైనుంచి చపేలు పడి చచ్చిపోయాడు. తర్వాత బతికిచ్చారులేండి పౌలు గారు, ఇబ్బంది లేదు. కనుక మనం ఎంతైనా కామెడీ చేసుకోవచ్చు. ఆయన మరలా బ్రతికించారు, పౌలు గారు బ్రతికించారు చచ్చిపోయినోడిని. కానీ నష్టం ఏంటి? ఇప్పుడు నష్టం ఏం కనబడుతుంది? ఎవడైనా వాక్యం చెప్పి నిద్ర పడితే చావటమే. భౌతికంగా చావకపోవచ్చు ప్రియ బిడ్డ, ఆత్మీయంగా చనిపోతావు ఖచ్చితంగా కదా. నేను ఆత్మీయంగా వెలిగించేది దేవుని వాక్యం. నేను ఆత్మీయంగా వెలిగించేది ఏమిటి? దేవుని వాక్యం. ఒకవేళ కనుక వాక్యం చెప్తుండగా ప్రసంగంలో నేను నిద్రపోతే చచ్చినట్టే. ఈసారి మనం టైటిల్ వేద్దాం, చూడండి పలానా ఆయన చనిపోతున్నాడు మూల అన్నాం. ఎవరైనా నిద్రపోతున్నారు అనుకోండి, ఆపండి చచ్చిపోయేలాగా ఉన్నాడు ఆయన అనాలి మనం. అంతేనా? చూడండి అమ్మా, అమ్మ గోడ దగ్గర పడిపోయి చచ్చిపోయేలాగా ఉంది, కాపాడండి. ఎందుకని? వాక్యం చెప్తుంది అదే. నిద్రపోయిన వాడు సావడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఎవరైనా ఏమండి ఇలాగా ఇంకా ఎవరో ఆ స్థితికి రాలేదు, నా వైపు చూడ. కనుక దేవుని కృప, దేవుని వాక్యం చెప్తుంది ప్రమాదం. ఈరోజు దేవుని వాక్యము ఆహారం. ఏం చెప్పిందండి ప్రభు వాక్యం? ఏం చెప్తుంది? మత్తయి సువార్త 4లో మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించాలి. ఆహారం లేకుండా బ్రతుకుతాడు ఎవరన్నాని చెప్పాలి. తిండి పెట్టకుండా బ్రతుకుతారా? వాక్యం అంతే. వాక్యం లేకపోతే చావటమే. మనుషుడు దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతకాలి. ఆత్మీయంగా బ్రతకడానికి మనం వచ్చాం. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు, అయ్యా నేను ఆరోగ్యంగా ఉండాలి, నా ఎముకలకు సత్తు రావాలి, ఆరోగ్యం రావాలి, బలంగా ఉండాలి. అయితే నిద్ర నుంచి మేల్కో, దేవుని వాక్యాన్ని విను. ఈ ఐతుకాన్ని ఈయన ఏం చేశాడంటే, యవనస్తుడు పైనుంచి పడ్డాడు, ఒక్కసారిగా కూడా మరణించారు. సంఘంలో, ప్రభు సంఘంలో మొట్టమొదటిసారిగా నిద్రను గురించి చెప్పిన సందర్భం ఇదే, మరణాన్ని గురించి చెప్పిన సందర్భం ఇదే. సంఘాల్లో ఎన్ని సంఘాల్లో చెప్పుకుంటారో మనకు తెలియదు, కానీ మొట్టమొదటిగా వాక్యం చెప్పేటప్పుడు, ఇప్పుడు కూడా వాక్యం చెప్పేటప్పుడు ఒక పాస్టర్ గారు నేను చూస్తాను, దాని డ్రమ్స్ మీద దడేలు కొడతారు, నాకు గుండె జల్లు అంటది. ఎందుకంటే నిద్రపోతున్నారండి అంటారు కదా రాత్రి కూడికల్లో. లేకపోతే ఒక్కసారిగా పాట ఎత్తుకుంటాడా, పాడండి అందరూ అంటాడు, మెలకు రావాలని. అవునా కాదా? ఎందుకని నిద్రలో జారిపోతున్నారని దాని ఉద్దేశం. ఈ సంఘాల్లో పరిపాటి అయింది, కానీ ఆదిమ సంఘంలో ద ఫస్ట్ కేసు అన్నమాట ఇది. నిద్రపోయినటువంటి ఫస్ట్ కేసు ఏంటి? ఐతుకనే యవనస్తుడు నిద్రపోతున్నాడు. పౌలు గారు విస్తరించి మాట్లాడుతున్నాడు. పాపం ఆయన బలమైన ప్రసంగం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ మూల పడిపోయాడు, చచ్చిపోయాడు ఆయన. మరలా పౌలు గారు ఇల్లారు బ్రతికించారులేండి. ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నాం ఎన్నిసార్లు అంటే, ఇది హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ కూడా శారీరక నిద్ర మీ సృహ కోల్పోయినప్పుడు ఎన్ని నష్టాలు చెప్పటానికి నేను ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను. ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ గ్రంథంలో చాలా చాలా ఉదాంతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే పౌలు పేతురు గారి జైల్లో ఉన్నప్పుడు కూడా నిద్రపోయాడు కదా. నిద్రపోతే దీని గురించి విరోధంగా చెప్పటం కాదు, కానీ ఆయనకి అంతెందుకు నిద్ర పట్టిందంటే ఆయన కంఫర్ట్గా ఉన్నాడు. ఏముందలే, మహా అయితే చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతాను, అది ఆయన కాన్ఫిడెన్స్. రైట్. ఇక్కడ ఇప్పుడు మన ప్రశ్న ఏమిటంటే, ఎంతమంది నిద్రపోయారు, ఎన్ని నష్టాలు మీకు చెప్పాను. మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, ఒక్కొక్కరిని మీరు నాకు చెప్పాలి. అయితే ఇప్పుడు నిద్ర గురించి మరొక మాట కన్క్లూజన్లో చెప్తున్నాను. ఇప్పుడు మనం నిద్రపోతున్నామా? నిద్ర వాస్తవానికి చాలా మంచిది. మీకు ప్రారంభంలో చెప్పాను, నిద్రలేమితో బాధపడేవాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి డాక్టర్ల దగ్గర చెప్పే ఫస్ట్ మాట, అయా నిద్ర పట్టట్లేదండి కదా. నిద్రపోతే, కంటి నిండా నిద్రపోతే రోగాలన్నీ పోతాయి అనేది. అందుకే ప్రసంగి గ్రంథంలో మాట చెప్తాను చూడండి. నిద్ర గురించి ఒక మాట, మంచి మాటే చెప్తాను. ఇప్పటి వరకు హెచ్చరించాను, కానీ ప్రసంగి గ్రంథంలో
ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో అంటున్నారు, కష్టజీవులు కొద్దిగా తిననను ఎక్కువగా తిననను సుఖనిద్ర నొందుదురు అన్నారు. అయితే ఐశ్వర్యవంతులు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఏం చేయాలటండి? కష్టజీవులు కట్ట సుఖనిద్ర వస్తుంది. ఏం చేయాలి చెప్పండి? క్షమించాలి. నిద్ర రావాలంటే ఏం చేయాలి చెప్పండి? భౌతికంగా నిద్ర రావాలంటే ఒంటికి కష్టం ఉండాలి. ఏముండాలండి? ఒంటికి కష్టం ఉండాలి. నువ్వు ఎన్ని వేలు కొట్టి ఎన్ని లక్షలు పెట్టి మ్యాట్రెస్ కొనుక్కున్నా, ఎన్ని వేలు పెట్టి నువ్వు ఏసీ కొనుక్కున్నా, బెడ్రూమ్ని ఎంత అలంకరించుకున్నా నిద్ర రాదు. నీ నిద్రకి అందుకే నేను చాలాసార్లు చెప్తాను, డాక్టర్లు నిద్ర రానప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏం చెప్తారు తెలుసా? ఎక్సర్సైజ్ చేయండి అంటారు. ఎంతవరకు తెలుసా? ఎంత చేయాలి అంటే ఒంటికి చెమట పట్టి అంత ఎక్సర్సైజ్ చేయండి అంటారు. నాకు అప్పుడు ఏ మాట గుర్తొస్తుందంటే, ఆది కాండంలో దేవుడు అంటాడు కదా మనిషితో, నీవు చెమటను చిందించి భూమిని సేద్యం చేయి అంటాడు దేవుడు కదా. చెమటను చిందించి భూమిని సేద్యం చేయి, దేవుని మాట. చెమటను చిందించి. ఈరోజు ఏసీలో వచ్చేసి ఎండ తగలకుండా ఎక్కడెక్కడో ఉన్నా అక్కడి నుంచి మళ్ళీ బయటికి లాక్కొస్తున్నారు డాక్టర్లు. మీరు అక్కడే ఉండిపోవడం ప్రమాదం, బయటికి రండి, జిమ్కి వెళ్ళండి, ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి. ఎందుకంటే నీ శరీరము డిజైన్ చేయబడింది ఎందుకో తెలుసా? కష్టము, చెమట వచ్చేంత కష్టం పడేదాకా. అసలు అప్పుడు మనిషి సెంట్రలైజ్డ్ ఏసీ, ఈ సెంట్రలైజ్డ్ ఏసీలు ఎలా ఉన్నాయో తెలుసా అండి? ఒకప్పుడేమో బెడ్రూములు పెట్టుకునేవారు. బెడ్రూముల నుంచి, హాల్ నుంచి, బాత్రూముల నుంచి, ఇక మొత్తం హాల్స్ నుంచి సెంట్రలైజ్డ్ ఏసీ. ఒక్కసారి డోర్ తీసి ఇంట్లోకి వెళ్తే ఏ మూలకి వెళ్ళినా ఏసీ అయ్యాక కదా. కానీ దేవుని వాక్యం అంగీకరించట్లేదు. ఏమని చెప్తుంది దేవుని వాక్యం? అయ్యా ఇదిగో నీ శరీరము చెమట పట్టాలి. ప్రియులారా గమనించండి. ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, దేవుని కృప ఈరోజు మీతో మాట్లాడే మాట ఏమిటంటే, సుఖనిద్రను అందాలని దేవుడు ఒక డిజైన్ కూడా చేశారు. కీర్తనాకారుడు కూడా మాట అన్నారు చూడండి. కీర్తన 127వ సంకీర్తనలో మొదటి 2 చరణాలు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొన్నిటి వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. మీరు వేకునే తెల్లవారుజామును లెగిసిపోయి చాలా రాత్రి వరకు, చాలా మంది చెప్తూ ఉంటారు, అయ్యా రాత్రి 12 అయిందండి, మేము పని ముగించేసరికి తెల్లారి 4 గంటలకు మళ్ళీ మేము ప్రారంభించాలండి. అది కూడా వ్యర్థమేనట. ప్రియులారా గమనించండి. కానీ దేవుని వాక్యం చెప్తుంది కదా, నా కుమారుడా నీ కన్నుల ఎదుట నుంచి దేవుని ఆజ్ఞలు తొలగిపోనివ్వకండి. నీ కన్నులకు నెమ్మది కావాలంటే ఏముండాలి? ఇప్పుడు కళ్ళల్లో ఫోన్ ఇట్టేసుకుంటున్నారు చాలా మంది. ఈ ఫోన్తో కళ్ళు బ్లాక్ డాట్స్ వచ్చేస్తున్నాయి, చుట్టూని కళ్ళు గుంటలు పడిపోతున్నాయి. చాలా మంది ఈ యవన బిడ్డల్ని గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు పేరెంట్స్ దగ్గర అడుగుతూ ఉంటారు, నా పిల్లల్ని చూసి కళ్ళు లోపలికి వెళ్ళిపోతే పాప మీ పిల్లోడు ఏదో కోర్సు మంచి కష్టపడి చదువుతున్నాడేమో అని. ఏం చదువుతున్నావు నాన్న అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అంటారు, వాడి మొహం ఆ మొబైల్ పట్టుకుని ఎడుతున్నాడంటే నిద్ర లేకుండా కదా. వాళ్ళు చేసేది ఏమిటి? చదువు కాదు. ఆ ఇంట్రెస్ట్ చదువు మీద పెడితే ఎంత బాగుంటుంది. మనం కూడా అంతే. లోకంలో ఉండే ఎంటర్టైన్మెంట్ కంటే, సోషల్ మీడియా కంటే గ్రంథాన్ని తెరిచి ఇలా పెట్టుకుంటే, సామెతల గ్రంథంలో చూడండి ఆ మాట ఎంత చక్కగా ఉంటుందో. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో అంటున్నారు కదా, నా కుమారుడా లెస్సైన జ్ఞానము వివేచన భద్రమును చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుంచి తొలగిపోనివ్వకుము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండుము. అప్పుడు నీ మార్గము నువ్వు సురక్షితముగా నడిచెదవు, నీ పాదములు ఎట్లు తట్టిల్లిపోదు, నువ్వు పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖనిద్రను నిద్రించేదవు. ఏమిటండి సుఖనిద్రకు గల కారణం ఏమిటి చెప్పాలి? ఈరోజు సోషల్ మీడియాలు, ప్రీపెయిర్లు, అది ఇది ఆడేసేసి పిల్లలు బుర్రలు పాడు చేసుకుని నిద్ర పట్టక కలవాట్లు పలుకుతూ నిద్రపడ్డ టెన్షన్లో విపరీతమైన కలలో. కానీ నీకు సుఖనిద్ర కావాలంటే ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో నువ్వు పండుకొనున్నప్పుడు నువ్వు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించేదవు అన్నారు. ఎప్పుడో తెలుసా? ఇదిగో నీ కన్నుల ఎదుట ఈ వాక్యాన్ని నువ్వు ఉంచుకున్నప్పుడు. ఇది నిజమైనటువంటి నిద్ర. కానీ ప్రియులరా ఇక్కడ వాస్తవం ఏమిటయా అన్నట్లయితే, శారీరక నిద్ర గురించి చెప్పిన దేవుడే
ఆత్మీయ నిద్రను గురించి మనకు చెప్తూ ఉంటారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. అందుకని మేల్కొని ప్రార్థన చేయండి. ఒకవేళ కనుక మీరు నిద్రపోయారా, దేవుని సన్నిధికి దూరం అయిపోయారా, చాలా ఎక్స్క్యూజెస్ మనలో చాలా మంది, అయ్యా ఒక వారం వెళ్ళకపోతే ఏమవదలండి, అదే నిద్ర, అక్కడే పట్టుకుంటాడు నిన్ను అపవాది. ఒకరోజు బాధపడతావు, అయ్యయ్యో ఆ రోజు ఇటు వెళ్లకుండా దేవుని సన్నిధికి వెళ్ళుంటే ఎంత బాగుండేది, అయ్యయ్యో దేవునికి సమయం కేటాయించుంటే ఎంత బాగుంటుంది. కష్టాలను అనవసరమైన సమయాలకు పెట్టి పెట్టి తెచ్చుకుంటున్నారు చాలా మంది. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటో తెలుసా? నీ కన్నుల ఎదుట ధర్మశాస్త్రాన్ని ఉంచుకో. నువ్వు సుఖ నిద్ర, చక్కని ఆనందం, మనశ్శాంతి, మనోధైర్యము. ఈరోజు అలా ఉండడానికి వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే, అప్రమత్తంగా ఉండండి. దేవుని సన్నిధిని విడిచిపోవద్దు, వాక్యాన్ని విడిచిపోవద్దు, ప్రార్థన విడిచిపోవద్దు. ఏం జరుగుతుందనేది నిరంతర అప్రమత్త ప్రక్రియ. ఇందాక సహోదరి చదివినిపించారు దశలోనికి రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. అందులో అపోస్తలుడైన పౌలు గారు చెప్పేది అదే. మెలకుగా ఉండండి. ఏ విషయాల్లో మెలకుగా ఉండాలి? సిన్సియర్ ప్రేయర్స్ ఉండాలి. ఎడతెగక ప్రార్థించుడి అన్నారు. వాక్యం వినడంలో క్రమం ఉండండి, దేవుని సన్నిధిలో క్రమం ఉండండి, వ్యక్తిగత ఆత్మీయ అలవాట్లు కలిగి ఉండండి. అయా నిద్ర లేచిన వెంటనే ప్రార్థన అలవాటు, నిద్రపోయే ముందు ప్రార్థన అలవాటు, వ్యక్తిగతంగా వాక్య ధ్యానము, సంఘ కార్యక్రమాలు. ఎప్పుడైతే కార్యక్రమాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో భాగమయ్యాయో అపవాది నుంచి నువ్వు కాపాడబడతావు. ఇదే మేల్కొని ఉండుట. అందుకే చెప్తున్నారు, అయా ఎప్పుడైతే మేల్కొని ఉన్నావో మేల్కొని ధైర్యంగా ఉండండి. ఎంతమంది మేల్కొని ఉన్నారు చెప్పండి. వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని అడగట్లేదు, కానీ ఎవరికి వారు ప్రశ్నించుకుందాం. అయా వాక్యం చెప్పిన విధంగా నిద్రపోయిన ఎన్నో నష్టాలు మేము విన్నాం, కానీ మా జీవితంలో మేము మెలకుగానే ఉన్నామండి. అయా వ్యక్తిగతంగా ప్రార్థనలో మెలకుగా ఉన్నాం. ఏ రోజైతే నేను ప్రార్థన చేయలేదో ఆ రోజు నిద్రపోయినట్టే. ఏ రోజైతే దేవుని సన్నిధికి రాలేదో అది నిద్రపోయిన పరిగణలోకి తీసుకోవటమే. బి అలర్ట్. వాక్యము దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఆకువాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, నీటి వారన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. దివారాత్రములు ధ్యానించుట, మెలకు కలిగి ఉండట. అయా వాక్యంలో సిద్ధంగా ఉన్నాను, ప్రార్థనలో సిద్ధంగా ఉన్నాను. అయా దేవుని సన్నిధి గురించి చాలాసార్లు చెప్తూ ఉంటాను. దేవుని సన్నిధికి అనేది ఎందుకయ్యా? ఎవరి పని? పాస్టర్ గారు బాధపడతారేమో, పాస్టర్ గారు ఫీల్ అవుతారేమో. ఫీల్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. అయ్యా నేను మెలకుగా ఉండడం కోసం సన్నిధికి వస్తున్నాను, మొహమాటాలకు కాదు. పాస్టర్ గారు ఏమనుకుంటారని కాదు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇది నా డ్యూటీ, ఇది నా బాధ్యత, ఇది నాకు ప్రభు ఇచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి బాధ్యత నేను నెరవేరుస్తున్నాను. అది నా క్షేమము కొరకు. వాక్యం చూసామయ్యా, నిద్రపోయిన వారు ఎన్ని రకాలుగా నష్టపోయారో నేను కూడా నష్టపోతానేమో. అలా ఎప్పుడైతే అనుకుంటున్నారో ఆయన అంటున్నారు, ఇదిగో నిద్రించుచున్న నువ్వు మేల్కొని లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. చివరిగా ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చే కార్యములన్నీ ప్రేమతో చేయడి. ప్రియులారా, ఈ మాట ఏమిటంటే, కొరింథీ పత్రిక మీరు ఎప్పుడైనా చదివితే ఈ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీ పత్రిక మొదటి నుంచి కూడా కొరింథీ సంఘంలో ఉన్న సమస్యల గురించి చెప్తా. విగ్రహాలు బరల్పించిన దాని గురించి, లేకపోతే అక్కడ కార్యక్రమాల గురించి, ప్రభు బల గురించి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ చెప్పి 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 చివరిని అంటున్నారు, ద కన్క్లూజన్ ఏంటంటే మెలకువగా ఉండండి. సమస్యలు ఎన్నైనా రావచ్చు, మీరు మెలకువగా ఉంటే సమస్యలను అధిగమిస్తారు. రైట్? కనుక ప్రియులారా, మెలకువగా ఉండే ప్రయత్నం చేద్దాం. మనకు మనం మెలకువగా ఉన్నామని అనుకోవద్దు. దేవుడు ఏ రీతిగా చెప్పారో ఆ రీతిగా ఉన్నప్పుడే మెలకువగా ఉంటామని తెలుసుకుందాం. ఆత్మీయంగా బలపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.